మరియు ప్రభువైన యెహోవా దర్శన రీతిగా వేసవికాలపు పండ్లగంప ఒకటి నాకు కనపరిచి, ఆమోసు, నీకు కనబడుచున్నదేమని నన్నడుగగా, వేసవికాలపు పండ్లగంప నాకు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీయులకు అంతము వచ్చేయున్నది. నేనికను వారిని విచారణ చేయక మానను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును, శవములు లెక్కకు ఎక్కువగును. ప్రతి స్థలమందును అవి పారవేయబడును. ఊరకుండుడి. దేశమందు బీదలను మింగివేయను, దరిద్రులను మాపివేయను కోరువారలారా. తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి ద్రొంగత్రాసు చేసి మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోవునో, మనము గోధుమలను అమ్మకము చేయునట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవునో అని చెప్పుకొని వారలారా. దరిద్రులను వెండికి కొనున్నట్లును, పాదరక్షలనిచ్చి బీదవారిని కొనున్నట్లును చచ్చుధాన్యమును మనము అమ్ముదము రండని విశ్రాంతి దినమున ఎప్పుడైపోవునో అని చెప్పుకొని వారలారా. ఈ మాట ఆలకించుడి. యాకోబు యొక్క అతిశయాస్పదము తోడని యెహోవా ప్రమాణము చేయనదేమనగా, వారి క్రియలను నేనెన్నడూనూ మరువను. ఇందును గూర్చి భూమి కంపించదా? దాని నివాసులందరూ అంగలార్చరా? నైలు నది పొంగునట్లు భూమి అంతయు ఉబుకును. ఐగుప్తు దేశపు నైలు నది వలె అది ఉబుకును. మిస్రయీము దేశపు నది వలె అది అణగిపోవును. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయుదును. మీ పండుగ దినములను దుఃఖదినములుగాను, మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును. అందరినీ మొలల మీద గోనెపట్ట కట్టుకొనజేయుదును. అందరి తలలు బోడి చేసెదను. ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును. దాని అంత్యదినము ఘోరమైన శ్రమదినముగా ఉండును. రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును. అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక, యెహోవా మాటను వినకపోవట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురుగాని అది వారికి దొరకదు. ఆ దినమందు చక్కని కన్యలును యవ్వనులను దప్పిచేత సొమ్మసిల్లుదురు. షోమ్రోను యొక్క దోషమునకు కారణమగు దాని తోడనియు, దాను నీ దేవుని జీవము తోడనియు, బెయేర్షెబా మార్గ జీవము తోడనియు ప్రమాణము చేయవారు ఇకనూ లేవకుండా కూలుదురు.